మరి మొన్ననే హైకోర్టు లోకల్ బాడీ ఎన్నికలు 3 నెలల లోపల చేయాలి, 100 రోజుల లోపల చేయాలంటే మనం గెలవలేమనేటువంటి పరిస్థితిలో మనం ఉన్నాం కాబట్టి ఇది గోల్మాల్ చేసి ఆర్డినెన్స్ పెట్టి మళ్ళీ ఇప్పుడు కొత్త డ్రామాకు తెరలేపారు. ఆర్డినెన్స్ ద్వారా సాధ్యమవుతుందంటే ఈ దేశంలో అనేకమైనటువంటి రాష్ట్రాల్లో ఎప్పుడో సాధ్యమవుతుండే. మరి వాళ్ళే చెప్తుండ్రు, నిన్న కూడా మంత్రులు మాట్లాడినరు, ఆ రోజు కూడా మంత్రులు మాట్లాడి ఏం చెప్తుండ్రు, మనకంట ఈ రిజర్వేషన్ లేని మరి కేవీట్ వేస్తారంట, కోర్టుకు ఎవరు పోదని, రెండోది రిజర్వేషన్ల ద్వారానే మనకు 42% వస్తుందని చెప్తూ మళ్ళా నేను రాజకీయ పార్టీలకు చెప్తున్నా మీరు కూడా పార్టీల పరంగా 42% ఇవ్వాలని. నిన్న అదే మంత్రులు మాట్లాడితే ఏం చెప్తున్నారు, బీజేపీ వాళ్ళు వెళ్ళి 9th షెడ్యూల్లో పెట్టిమని చెప్పి వాళ్ళే పెడుతున్నారు. అంటే మీరే క్యాబినెట్ లో నిర్ణయం తీసుకొని ఇది చెల్లదు అని మీకు తెలిసి మళ్ళీ ఈ రోజు వచ్చి డ్రామా చేసేటువంటి ప్రయత్నం జరుగుతుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నేను ఒకటే ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వానికి హెచ్చరిక చేసేది, మాతో గోక్కున్నాడు వాడు బాగుపడినటువంటి దాఖలాలు లేవు బిడ్డ, జాగ్రత్తగా ఉండండి అని చెప్పి హెచ్చరిక చేస్తా ఉన్నాను. ఇది చిన్న శాంపిల్ మాత్రమే. ఒకవేళ నిజంగానే మేమందరం ఇట్లా సమాజంలోకి ప్రజల దగ్గరికి మా బిడ్డల దగ్గరికి రాష్ట్ర వ్యాప్తంగా వెళ్ళిందంటే ప్రతి జిల్లాలో భూకంపం సృష్టిస్తామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మీకు అడ్రస్ లేకుండా చేసేటువంటి బాధ్యత కూడా మా సమాజం తీసుకుంటుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మేం ప్రభుత్వానికి చెప్పినాం, మేం సంపూర్ణమైనటువంటి సహకారం ఇస్తామని చెప్పినాం. కానీ గోల్మాల్ చేసేటువంటి కార్యక్రమాన్ని డెడికేషన్ కమిటీ అని అది కూడా గోల్మాల్ చేసేటువంటి కార్యక్రమం, దాన్ని 5 రోజుల 7 రోజుల లోపల క్యాబినెట్ లో పెట్టి పబ్లిక్ డొమైన్ లో లేదు, పబ్లిక్ డొమైన్ లో పెట్టలే, క్యాబినెట్ టేబుల్ చేయలే, శాసనసభలో మాట్లాడినటువంటి దాఖలాలు లేవు. అన్ని హరిబరిగా చేసి దీని ఇది నిజమేదో అని చెప్పి ఇది బ్రహ్మ పదార్థం అని నమ్మించేటువంటి ప్రయత్నం జరిగినప్పుడు మన సంఘాలకు సంబంధించిన వాళ్ళు కూడా తెల్లారే ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్లి వారికి సన్మానం చేసే కార్యక్రమం. అంటే నిజంగానే అయిపోయినట్టు. మేము ఒకటే ఈ ప్రభుత్వానికి చెప్తున్నాం, 600 మేం చెప్పేది ఒకటే, గౌరవ ముఖ్యమంత్రి గారికి చెప్పేది ఒకటే, నువ్వు ఏమి చేసుకుంటావో చేసుకో, 42% రిజర్వేషన్ ఇచ్చిన తర్వాతనే ఎన్నికలో పోదామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మేమేం భిక్షగాన్లం కాదు, అడక తినేటోళ్ళం అంతకంటే కాదు అని చెప్పి ఈ ప్రభుత్వం గుర్తు పెట్టుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మేము చెప్పేది, ఈ వేదిక మీద ఉన్నటువంటి మిత్రులు చెప్పేది తప్పైతే నేను ముఖ్యమంత్రి గారికి ఆ ప్రభుత్వాన్ని చెప్తున్నా, నువ్వు ఏ రూపంలోనైనా పర్వాలే 42% రిజర్వేషన్ చట్టబద్ధత ద్వారా ఎన్నికలు జరిగితేనే మేము సిద్ధంగా ఉంటాము, మీకు సహకరిస్తాం. లేదంటే మేమెంతో మాకంత. రాహుల్ గాంధీ గారు చెప్తారు ఆ డైలాగ్, మీరెంతో ఎంత జనాభా ఉంటే వాళ్ళకి అంత హక్కు ఇవ్వాలని. ఎవరి హక్కు మా హక్కు గురించి ఇచ్చే అవసరం లేదు బిడ్డ, తలుచుకుంటే మేమే గుంజుకుంటామని. ఆ సమయం కూడా ఆసన్నమైందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఒకప్పుడు తెలంగాణ ఉద్యమాన్ని చూసిండ్రు, కానీ రాబోయేది బీసీల ఉద్యమం తెలంగాణ లోపల రాబోయేది. తస్మత్ జాగ్రత్త అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే అంత ఆశామాషిగా ఏం లేం. మేము ఒకప్పుడు ఏంటంటే మనము బాంఛన్ కాల్ముక్త అనే విధంగా మనం గ్రామాలలో పనిచేసినాం. ఇప్పుడు ఎదురొట్టి నిలబడడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మీరందరూ సిద్ధమా? జిల్లాలలో తిరుగుదామా? ప్రతి జిల్లాలో మన సమాధానం లేద్దామా? లేపిందంటే మీ పీఠాలు కదిలిపోతాయి, అది గుర్తు పెట్టుకోవాలని చెప్పి. ఎందుకంటే మోసం అనేది కొన్నిసార్లు పనికొస్తుంది, ప్రతిసారి మోసం చేసేటువంటి ప్రయత్నం జరిగితే అది మన మెడకే చుట్టుకుంటుంది అనేటువంటి విషయాన్ని ప్రభుత్వాలు మర్చిపోవద్దని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.